అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 35 రివ్యూకి స్వాగతం. బిగ్ బాస్ మీరు ఇంకెంతకన్నా దిగజారు అనిపించిన ప్రతిసారి యు ఆర్ ప్రూవింగ్ మీ రాంగ్. సక్సెస్ఫుల్గా ప్రతి వీకెండ్ ఇంకా అసలు లెవెల్ దిగుతూ వెళ్ళిపోతున్నారు. ఇంకెక్కడ గొప్ప అసలు సీజన్ అయ్యేటప్పటికి బిగ్ బాస్ అని కంగారు పడేలా చేసేలా ఉన్నారు. అన్ఫేర్ ఎలిమినేషన్స్ చేస్తున్నారు, అసలు గేమ్స్ పెట్టేసి అన్ఫేర్ పవర్స్ ఇచ్చేసి అసలు ఈరోజు ఆ వైల్డ్ కార్డ్స్ ఏంటో, మీరు ఇచ్చిన పవర్స్ ఏంటో, మీ ఎపిసోడ్లు ఏంటో, అసలు రీజన్ అసలు ఆ ఎలిమినేషన్ ఏంటి బిగ్ బాస్ అసలు ప్రొసీజర్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అంటే మీరు అసలు వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నారు, వాళ్ళు ఏ బేసిస్ మీద వాళ్ళు ఎలిమినేట్ చేయమన్నారు అదేనా చెప్పాల్సింది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. అసలు అక్కడ జరిగిన దానికి రీజన్కి అసలు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడేశారు. వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఫస్టే క్లియర్ చేస్తున్నా, వైల్డ్ కార్డ్స్ ముందు ఎవరు, వాళ్ళ బయట ఏంటి, వాళ్ళ ఇష్యూస్ ఏంటి, కాంట్రవర్సీస్ ఏంటి, అవన్నీ మనకు సంబంధం లేదు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాతే వాళ్ళు డే 1 వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి. సో ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎంటర్ అయిన తర్వాత, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మనం నోటీస్ చేసింది ఏంటి, దాని బేసిస్ మీద చెప్తాను నేను. దాని ముందు వాళ్ళు ఏం చేశారు అది మనకు అనవసరం, మనకు వద్దు కూడా. అందరి లైఫ్లో ఎన్నో జరుగుతుంటాయి, దాన్ని బ్యాగేజ్ చేసుకుని మనం జడ్జ్ చేయొద్దు. సో ఈ రోజు నుంచి వాళ్ళకు కూడా డే 1 వాళ్ళు ఈరోజు మన గేమ్ స్టార్ట్ చేశారు, మన ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల కింద వచ్చారు. సో వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఎలా ఏం చేశారు అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. దానికి ముందు మన బిగ్ బాస్ గారు సో లాంగ్ డ్యూ ఇద్దరు ఎవిక్షన్కి దగ్గరగా ఉన్న రీతు అండ్ ఫ్లోరా అన్నారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లారు, ఎవిక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, ఫ్లోరా గారిని పంపించారు. అసలు అంటే ఫ్లోరా గారిని పంపించారు అనేది నాకు బాధగా ఎందుకు ఉంది అంటే, ఆ ఇంట్లో ఎవ్వరూ ఒక కామింగ్ ఫోర్స్ కానీ ఒక కామ్ క్వాలిటీ ఉన్న పర్సన్ ఒక్కరు కూడా మిగలలేదు ఇంక ఇంట్లో. మీరు ఒక ఇల్లు అన్నప్పుడు, పర్సనాలిటీస్ అన్నప్పుడు, ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్ మనం చూడాలి అనుకున్నప్పుడు ఇంట్లో అసలు ఇప్పుడు కొంచెం స్లో చేసేవాళ్ళు, అంటే గేమ్ అని కాదు, ఒక కాన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు ఒక మెచ్యూర్గా కామ్గా విని తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేవాళ్ళు, ప్రతి దానికి ఇంటర్ఫియర్ అయిపోయి ఏదో కంటెంట్ చేసేయాలి, ఏదో గోల్ చేసేయాలి అనే మైండ్ సెట్ కాకుండా ఒక పక్క జెన్యూన్గా తనకు అనిపించింది చేసేవాళ్ళు ఇంకెవరు మిగలన ఇంట్లో. తీస్తారు ఇంక అందరినీ మెల్లిమెల్లిగా మొత్తం అలా నరుక్కుంటూ వచ్చేసారు. రణరంగం అని చెప్పేసి మొత్తం అందరు పెహలవాళ్ళని ఇంట్లో పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యారేమో నాకు అర్థం కాల. మీరు ఇంకా అందరినీ ఇంకా మట్టిలో పెట్టి కుస్తీ పోటీలు పెట్టి కొట్టేసుకోండి, ఎవరు మిగిలితే వాళ్ళే వినరు అని చెప్పేసి ఏమైనా లాస్ట్ రౌండ్ పెడతారేమో నాకు అర్థం కావట్లేదు. ఈ తీసుకురావడం కూడా అందరినీ పెహలవాళ్ళని తీసుకొచ్చారు. అసలు ఇంకేదో ఫిజికల్ యాక్టివిటీ జరుగుద్ది. లాస్ట్ ఫైనలే నాకు అదే అనిపిస్తుంది. ఒక రింగ్ పెడతారు, లాస్ట్లో టాప్ 5 ఉంటారు కదా, వాళ్ళందరూ కొట్టేసుకుని ఎవడైతే మిగులుతాడో ఆడికే కప్పించి పంపించేసి అలా రణరంగం. అంటే మీరు అలా అనుకుంటున్నారా? మీరు రణరంగం అంటే ఒక 9 పర్సనాలిటీస్, 17, 18 పర్సనాలిటీస్ వస్తాయి. ఆ కొత్త పర్సనాలిటీస్లో ఏ పర్సనాలిటీ ఎవరి మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, గేమ్లో వాళ్ళు ఎంత షైన్ అవుతారు, ఏ పర్సనాలిటీ జనాలకు నచ్చుతుంది. సో పర్సనాలిటీస్ మధ్యలో మీరు వార్ పెడతారనుకున్నాం, కానీ ఇలా ఫిజికల్ వార్ కోసం మీరు కంటెస్టెంట్స్ తెచ్చుకుంటారని అయితే నాకు తెలీదు. సో తప్పు నాదే, నేను అలా ఆలోచించడం తప్పు నాదే. సో నాలాగా ఎవరైనా ఆడియన్స్ ఆలోచిస్తే మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఈరోజు మీరు ఆ వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చిన విధానం, వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ఎందుకు అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ అంతా చూసి వాళ్ళకు ఒక లోపల ఉన్న గేమ్ ఏంటి, ఎవరి బాండ్స్ ఏంటి, ఎవరి వీక్నెస్ ఏంటి అన్నీ వాళ్ళకి తెలిసే వాళ్ళు వస్తున్న వాళ్ళకి మళ్ళీ మీరు పవర్స్ ఇచ్చి ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఇంట్లోకి వాళ్ళు రాగానే అందరూ భయపడిపోవాలి, అందరూ ఇంకా వాళ్ళ అండర్లోనే ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన పవర్స్ కూడా ఎలాంటివి, నువ్వు నామినేట్ చేసేయచ్చు, నువ్వు ఎలిమినేషన్ రద్దు చేసేయచ్చు, లేకపోతే రేపొద్దున నువ్వు లగ్జరీ ఫుడ్ ఇచ్చేయచ్చు, నీకు నచ్చింది ఇచ్చేయచ్చు. అసలు ఆ పవర్స్ అన్ని పెడితే ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకోవాలనో, లేకపోతే వాళ్ళతో వెళ్ళి ఒక డిబేట్, ఒక ఇష్యూ మీద వాళ్ళతో ఆర్గ్యూ చేయాలని చెప్పేసి ఎవరు ఫ్రంట్ ఫుట్లోకి వెళ్ళి ఆడతారనుకుంటున్నారు మీరు? సో వైల్డ్ కార్డ్స్ కష్టంగా ఉండాలి కదా. వైల్డ్ కార్డ్స్ కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు ఇంట్లోకి వచ్చిన తర్వాత అనేది మేము చూడాలనుకుంటాం. కానీ వైల్డ్ కార్డ్స్ని ఏదో వాళ్ళ మీద మీదే రాజ్యం, మీరే వెళ్ళి వాళ్ళందరినీ ఇంకా వాళ్ళు మీ ప్రజలు వాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అన్నట్టు వాళ్ళకి అన్ని పవర్స్ ఇచ్చి పంపిస్తే ఎలా కుదురుతుంది అసలు? ఏంటో ఏం ప్లాన్ చేశారో ఏంటో చూద్దాం. ఇంకా చాలా దారుణాలు చేశారండి ఈ ఎపిసోడ్లో. తర్వాత మళ్ళీ వరుసగా గేమ్లు పెట్టి లాస్ట్ ఎంత కామెడీ అంటే, మీరు మొన్న పెట్టిన టాస్క్ అన్నింటిలో శ్రీజ బాగా పర్ఫామ్ చేశారు. ఈ రోజు పెట్టిన అన్ని టాస్క్లోనూ ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్లో శ్రీజ ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ తీసేటప్పుడు ఏమంటారంటే శ్రీజ అసలు
శ్రీజ కన్నా ఆయేషా గారు ఫస్ట్ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఆవిడ బాగా మాట్లాడుతున్నారు, బబ్లీగా చాలా బాగా మాట్లాడుతున్నారు. కాంట్రవర్సీస్ చేస్తారా అని తెలుస్తుంది, కానీ ఆవిడ వచ్చి చెప్పడం ఏంటి, మన సుమన్ గారిలో చాలా పొటెన్షియల్ అనిపిస్తుందండి, ఇంకా చాలా ఆడగలరు ఆయన. శ్రీజకి అంత తెలియట్లేదు, సుమన్ గారిలో పొటెన్షియల్ కనిపిస్తుందంట. 5 వారాలు చూశారు కదండి, 5 వారాలు రాని పొటెన్షియల్ ఏం చూపించేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? లేదా బిగ్ బాస్ గారు మీకు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చి పంపించారా ఇంట్లోకి? లేదమ్మా, ఒకవేళ సుమన్ గారు ఉంటే సుమన్ గారు పక్కన ఎవరుంటే వాళ్ళు పంపించేయండి, ఎందుకంటే నేను ఫిజికల్ టాస్క్లు పెట్టింది కూడా ఎవరికి, మా రీతు, పవన్, సంజన, సుమన్ గారు అండ్ శ్రీజకి. ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్లు కాబట్టి మా రీతు అండ్ పవన్ ఖచ్చితంగా ఆడేసి ఏదో ఒక దాంట్లో గెలిచేసి వచ్చేస్తారు. మిగిలితే సంజన, సుమన్ అండ్ శ్రీజాలు ఎవరో ఇద్దరు మిగులుతారు, వాళ్ళల్లో సుమన్ కాకుండా ఎవరుంటే వాళ్ళు పంపించేయండి. లేదా నాకు అర్థం కాల కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు బిగ్ బాస్ ఈసారి పెట్టింది ఏంటి, ఫిజికల్ టాస్క్లు గెలిస్తేనే విన్నర్ అవుతారని ఏమైనా పెట్టారా? ఆ డిస్క్లైమర్ ఏమైనా ఉంటే ముందే చెప్పండి మాకు. లేదండి, ఈసారి మేము బిగ్ బాస్ పెట్టింది ఫిజికల్ టాస్క్ల కోసం, ఎవరు కండలు బాగా పెంచారు, ఎవరు ఫాస్ట్గా ఉన్నారు, ఎవరు రన్నింగ్ రేసులు బాగా చేస్తారు అని చెప్పేసి మీరు చూడటానికి మేము సెలబ్రిటీస్ని కాంబినేషన్ పిలిచామమ్మా, మేము పర్సనాలిటీస్ చూడడానికి కాదమ్మా, రియాలిటీ షో కాదు అసలు ఇది. మేము గేమ్స్ పెడతాం, గేమ్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళే. మేము ఈటీవీలో వాటిల్లో మధ్యలో 1:30 ఆ షోస్ వస్తాయి కదండి, ఒక కాలనీలోకి వెళ్ళిపోయి అందరు అక్కడ ఉన్న అమ్మాయిలు అందరితో లేదా బాయ్స్ అందరితో గేమ్స్ ఆడించేసి నువ్వు 500 గెలిచావు, 1000 రూపాయలు గెలిచావు, ఆ షో అని చెప్పేసి చెప్పేయాల్సింది మాకు. సెలబ్రిటీస్ని తెచ్చా కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాను, అదే గేమ్ అని చెప్పాల్సింది మాకు. మేమేదో పర్సనాలిటీ షో ఏదో చూపించేస్తారు గేమ్లో పర్సనాలిటీస్ అని చెప్పేసి అనవసరంగా మేము బిగ్ బాస్ చూస్తున్నాం. అయితే అసలు నేను రివ్యూలు మాట్లాడాలి లేకపోయి ఉండంటే నా బ్రేకింగ్ పాయింట్ ఇదే. ఈరోజు ఎపిసోడే బ్రేకింగ్ పాయింట్ నాకు బిగ్ బాస్లో. ఇంకెక్కడి నుంచి అనవసరం నాకు ఇంకా, ఎందుకంటే అసలు మీరు మొత్తం గేమే మార్చేశారు. ఇప్పుడు మేమంతా రూట్ అయ్యాము, కొంతమంది పర్సనాలిటీస్ వాళ్ళ బాండ్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి కొంతమందికి రూట్ అయ్యి మేము ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు సడన్గా బాగా ఆడుతున్న పర్సన్ ఈరోజు అన్ఫేర్గా ఎలిమినేట్ చేసేసి సుమన్ గారు ఉండిపోయారు, సుమన్ గారిని ఉంచేశారు మీరు, ఓకే. కానీ ఇప్పుడు ఈ 6 ఎవరైతే వచ్చారో ఆ 6 అంత స్ట్రాంగ్ పర్సన్స్ అన్నట్టు మీరు వాళ్ళకి పవర్స్ ఇచ్చేసి పంపించేస్తే ఇప్పుడు మేము ఏం చూడాలి? రేపటి నుంచి వీళ్ళు ఎవరు కనపడరు మాకు. మరి మేము ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరు కనపడరు. ఇంకా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఏ రేంజ్లో ఉన్నారంటే, మన రమ్య గారేమో వచ్చి ఆవిడ కొంచెం సెటైరికల్గా ఆవిడ యాస అంతో లేకపోతే ఆవిడ డైలెక్టే అంతో తెలియట్లేదు, కానీ నాకు కొంచెం సెటైరికల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, మరీ పోకీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చూస్తారు కానీ ఆట మరీ ఫిల్మీగా అనిపిస్తున్నారు ఆవిడ. కొంచెం ఆవిడ ఏంటంటే, నేను అసలు చాలా గొప్ప ప్లేయర్ని అయిపోయారు, ఇంకా నేను ఇంట్లోకి వచ్చాను కాబట్టి వీళ్ళందరూ అయిపోయారు అన్నట్టు ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలని ట్రై చేసి వాళ్ళ 5 పికిల్స్ తీసుకొచ్చి మీకు నచ్చిన 5గురికి ఇవ్వండి, దాని మీద రాశారు మ్యానిపులేటర్ అనో ఓవర్ యాక్టింగ్ అనో అన్నట్టు కొన్ని క్వాలిటీస్ రాసి ఇచ్చారు. మ్యానిపులేటర్ ఎవరికి ఇచ్చారు? ఆవిడ ఇంత షో చేసి ఆవిడ వచ్చి ఇంట్లో వచ్చి మ్యానిపులేటర్ ఎవరికి ఇచ్చారు? రాముకి ఇచ్చారు. రాము మ్యానిపులేటర్. ఇప్పుడు 2 వారాల ముందు ఆ అబ్బాయి రూమ్లో కూర్చొని మాట్లాడింది బయటకు వస్తే ఏం మాట్లాడాడో ఆ అబ్బాయికి తెలీదు. తర్వాత టాస్క్లో సంచాలకుగా వేరే వాళ్ళు ఏదో చెప్తే ఈ అబ్బాయి అది కాదని చెప్పి సైలెంట్ అయిపోయి అతను కూడా తిట్టుతున్నాడు, సంచాలక్ నువ్వు కూడా తప్పు చేసావమ్మా, నీకు అనిపించింది వాళ్ళతో చేయించాలి కదా అని చెప్పేసి లాస్ట్ వీకే తిట్టుతున్నాడు. అలాంటి అతను మ్యానిపులేటర్. మీరు అందరూ ఇచ్చిన దాంట్లో సేవ్ గేమర్ భరణి గారు అంటే కొంచెం యాక్సెప్ట్ చేయగలను, కానీ మిగతా ఏవి నాకు అసలు అర్థం కాల. అసలు ఎందుకు ఇచ్చిందా అసలు రమ్య అనే ఆవిడ? ఆ 5 పికిల్స్లో ఒక పికిల్కి ఏదో కొంచెం న్యాయం జరిగింది, కానీ మిగతా అన్నీ అసలు ఎవరెవరికో ర్యాండమ్గా ఇచ్చేస్తారు ఆవిడ. తర్వాత మనకి వచ్చిన వాళ్ళలో కొంచెం సెన్సిబుల్గా అనిపించింది నాకు శ్రీనివాస్. ఆయన మన విక్కీ గోల్కొండ హై స్కూల్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, లాస్ట్లో చెయ్యి కొట్టుకున్న వచ్చేసి నేను గెలిపిస్తామా అని చెప్పి కొంచెం ఒక హై డైలాగ్స్ చెప్పి గేమ్ ఆడతాడు, లాస్ట్లో గెలుస్తాడు. సో ఆ అబ్బాయి కొంచెం సెన్సిబుల్గా అనిపించారు అందరిలో ఆయన. అండ్ లాస్ట్లో వచ్చిన గౌరవ్ గుప్తా, ఆయనకి లాంగ్వేజ్ రాదు. మళ్ళీ బిగ్ బాస్ని అడుగుదాం అనుకుంది. ఇప్పుడు మనకి ఫ్లోరా గారు ఆల్రెడీ వచ్చారు, ఆవిడ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. లాంగ్వేజ్ రాకపోతే ఆవిడ ఎంత మంచివారైనా వాళ్ళ మనసులో ఎంత మంచి ఉంది, పక్క వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలి, ఎంత కాన్వర్జేషన్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలని వాళ్ళ మనసులో ఉన్న ఆ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ అయింది. దాని తర్వాత కూడా మళ్ళీ మీరు అసలు తెలుగు రాని పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ తెలుగు క్లాసులు చెప్పమంటారండి దివ్యకి. ఆల్రెడీ దివ్యాని అందరూ ఫేక్ అసలు దివ్య అసలు అది ఇది అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరితో మీరు స్టాంపులు వేయించారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఈయనకేమో తెలుగు నేర్పించమన్నారు, రేపొద్దు ఆయన తెలుగులో ఏదైనా మాట్లాడితే దివ్య నేర్పించిందని చెప్పేసి ఈమెను కూడా పంపించేస్తారా?
బాగా టార్గెట్ చేస్తున్నారు అసలు, మెల్లిమెల్లిగా కామనర్స్ అందరినీ ఒక్కొక్కరిని భలే ఏరుతున్నారు బిగ్ బాస్. అసలు మాకు డౌట్ కూడా రావట్లేదు, అసలు నేను చాలా ఫేర్గా చేసేస్తున్నాను, అసలు నా ఏ ప్రాసెస్లో ఏ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా కామనర్స్ అందరినీ సైడ్ వేసేసి మెల్లిగా మళ్ళీ సెలబ్రిటీస్, నా స్టార్ మాకి, నాకు షోస్కి అందరికీ ఉపయోగపడే వాళ్ళు మాత్రం ఉంచేసుకుందాం అని చెప్పేసి భలే ఏరుతున్నారు మీరు. శ్రీజాన్ తీసేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు ఈరోజు? మళ్ళీ కళ్యాణ్కేమో నిన్న వీడియో చూపించి కళ్యాణ్ డల్ చేస్తారు, ఈరోజు శ్రీజాన్ ఏమో తీసేస్తారు. తర్వాత మన ఎవరో రమ్య గారు ఫస్ట్ వచ్చి పవన్కేమో సెల్ఫిష్ ఇస్తారు. పవన్కి సెల్ఫిష్ ఇస్తున్నారంటే ఓకే, కానీ అక్కడ పక్కన ఉన్నారు కదా రీతు, ఆవిడ కనపడట్లేదా? సర్లేండి, ఇంకా అలా అయింది. తర్వాత మన శ్రీనివాస్ ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన రమ్యకేమో ఫుడ్ లగ్జరీ పవర్ ఏదో ఇచ్చినట్టున్నారు, శ్రీనివాస్ సాయికేమో ఇమ్యూనిటీ ఇచ్చారు. సో ఏదైనా నామినేషన్ జరుగుతున్నప్పుడు వాడుకోవచ్చు అన్నట్టు ఏదో చెప్పారు. ఆయన కూడా లోపలికి వచ్చారు, అందరితో ఆయన కొంచెం నార్మల్ హ్యూమన్ బీయింగ్, తను ఏమంటారు ఒక క్లియర్ మైండ్తో వచ్చినట్టు అనిపించింది నాకు కొంచెం. నెక్స్ట్ మాధురి గారిని తీసుకొచ్చారు. మాధురి గారిని తీసుకొచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆవిడ ఎంత ఏమంటారు ఒక ఓవర్ కాన్ఫిడెంట్ అనాలా, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనాలా. అసలు ఇంట్లోకి వెళ్ళగానే ఇప్పుడు శ్రీజకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు శ్రీజ ఏమన్నారంటే, నాకు మీ క్లారిటీ లేదు, మాధవి ఏదో అన్నారు, మాధవి అని, తర్వాత మీ పేరు మాధురియా అని చెప్పేసి కరెక్ట్ చేసుకున్నారు. పేరు అడిగితే వాళ్ళ మిగతాళ్ళకి తెలుసుగా, మిగతాళ్ళని అడుగు ఏంటి అసలు. ఇప్పుడు మీరు ఏమంటారు వరల్డ్ సెలబ్రిటీ, గ్లోబల్ సెలబ్రిటీ, నా పేరు తెలియకుండా ప్రతి ఆర్టికల్లో నా పేరు ఉంటుంది, నా పేరు అలా తెలియకుండా ఉంటుంది అని చెప్పేసి, ఒకవేళ మీరు అంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒక మనిషికి మీ పేరు తెలియదంటే మీ పరిచయం తీసుకొని ఇంట్రడక్షన్ చేసుకోవడం మినిమం కట్టసి. అది మీరు వెళ్తున్నారు ఇంట్లోకి, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి ఏం చూసి మీరు వెళ్తున్నారు, వాళ్ళ పేర్లు మీకు తెలుస్తాయి, అది సహజం. వాళ్ళు మిమ్మల్ని కలవలేదు కదా. శ్రీజ ఏమైనా రోజు మిమ్మల్ని దారిలో కలుస్తూ హాయ్ మాధురి గారు అని చెప్పేసి రోజు మిమ్మల్ని దారిలో కలిసి హాయ్ చెప్పుకుంటూ వెళ్తారేంటి మీ పేరు తెలియడానికి? లోపల రాగానే నా పేరు తెలియకపోతే పక్కన వాళ్ళు తెలుసు, వాళ్ళని అడుగు అంట. సో ఇవి మీరు ఒక నేషనల్ టెలివిజన్లోకి వెళ్తున్నాం, మాట్లాడేటప్పుడు మినిమం కట్టేసి కొంచెం ఏమంటారు, మీ మైండ్ ఎలా ఉన్నా లేకపోతే మీ క్యారెక్టర్ ఏదైనా ఫస్ట్ డే అంత ఓపెన్గా, బిగ్ బాస్ ఎంత రియాలిటీ షో అయితే మరీ అంత రియాలిటీ చూపించాల్సిన అవసరం లేదు ఫస్ట్ డే. సో ఆవిడ వచ్చేమో ఆవిడ మళ్ళీ ఎలిమినేషన్ అప్పుడు వచ్చి శ్రీజాకి చెప్పే పాయింట్ అంటే, అసలు ఈ అమ్మాయి ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతుంది అండి, అసలు వేరే వాళ్ళ విషయాల్లో కూడా తిని ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఆ విషయం గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చిన పర్సన్ వల్ల ఆ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎవరు? నిఖిల్ నాయర్ అని వచ్చారు. ఆయన కేరళ పర్సన్ అంట, కొంచెం తెలుగు వచ్చు, మేనేజ్ చేస్తున్నారు పర్లా. సో వీ షుడ్ అప్రిషియేట్, వేరే రాష్ట్రం కానీ మన లాంగ్వేజ్ మేనేజ్ చేస్తున్నారు. వచ్చారు, ఆయనకి ఏం చెప్పారంటే కెప్టెన్సీ బ్యాండ్ ఒకటి ఇచ్చారు. కెప్టెన్సీ బ్యాండ్ ఇచ్చి లోపలికి వెళ్ళి ఇప్పుడు మీరే కెప్టెన్ అని చెప్పి ఇంట్లో ఉన్న కళ్యాణ్ ఇప్పుడు కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ని ఒప్పించి కళ్యాణ్ దగ్గర ఉన్న బ్యాండ్ని స్టోర్ రూమ్లో పెట్టించాలి. అది ఆయనకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆయన కన్విన్స్ చేసుకోవాలి. అక్కడ తెలివిగా ఏమైంది, కళ్యాణ్ కూడా ఆగుతున్నాడు. కళ్యాణ్కి శ్రీజాకి ఉన్న ర్యాప్ మనకు తెలుసు. సో మీరు కూడా బయట నుంచి చూసి వెళ్ళారని అనుకుంటున్నాను, ఎందుకంటే స్టేజ్ మీద అడగగానే మాకు ఇమాన్యుల్ అంటే ఇష్టమా అది ఇది అని చెప్పారు కాబట్టి ఎంతో కొంత మీకు తెలుసు అని అనుకుంటున్నాం. లేదు అది మాకు బిగ్ బాస్ ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ పేరు చెప్పి వెళ్ళమన్నారని చెప్పేసి మీరు ఏమైనా డిస్క్లైమర్ ఇస్తే మేము దాన్ని ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాం, మీరు ఏం చూడకుండా వెళ్ళారని చెప్పి. కానీ అక్కడ ఆల్రెడీ మీరు ఇమాన్యుల్ అంటే ఇష్టం, బాగా ఆడుతున్నాడు అది ఇది అని చెప్పి వెళ్ళారు కాబట్టి, అది మాధురి గారి గురించి చెప్పినప్పుడు ఇప్పుడు కళ్యాణ్కి ఆ పవర్ పోతుంది అనిపించినప్పుడు ఒక ఫ్రెండ్గా శ్రీజ స్టాండ్ తీసుకుంటుంది. అరే కళ్యాణ్ వద్దురా, బిగ్ బాస్ చెప్తాడు కదా ప్రతిసారి, వద్దు తీయొద్దు, అసలు వద్దు, ఇది సీక్రెట్ టాస్క్ అనిపిస్తుందని తన ఫ్రెండ్కి హెల్ప్ చేసుకుంటుంది. దాంట్లో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? దాంట్లో ఇంటర్ఫియర్ అయిపోవడానికి ఏముంది? ఇప్పుడు ఏమైనా మన నిఖిల్ నాయర్ గారికి చెప్తే మీరు ఇంటర్ఫియర్ అయ్యారంటే ఓకే, నిఖిల్ నాయర్ గారి దగ్గరికి వెళ్ళి శ్రీజ వెళ్ళి మీరు అసలు కళ్యాణ్కి అలా చెప్పొద్దండి, మాకు తెలుసండి మీది సీక్రెట్ టాస్క్ నాకు తెలుసు, మీ కళ్యాణ్ దగ్గర మీరు మాట్లాడద్దండి, కళ్యాణ్తో మాట్లాడద్దండి అంటే అది ఇంటర్ఫియర్ అయినట్టు. కళ్యాణ్ డిసిషన్ తీసుకుంటున్నప్పుడు ఒక ఫ్రెండ్గా సజెషన్ ఇచ్చింది, దాంట్లో మీరు ఇంటర్ఫియర్ అయిపోయారు, అసలు ప్రతి దాంట్లో దూరిపోతున్నారా? అనవసరమా? అక్కడ అవసరం ఉంది కాబట్టి ఫ్రెండ్గా స్టాండ్ తీసుకున్నారు. మళ్ళీ అదొక పాయింట్. మళ్ళీ అసలు ఏ మైండ్ సెట్తో వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నిఖిల్ నాయర్ అసలు ఈజీగా ఐ గెస్
ఆయన చాలా ఈజీగా ఈగో ట్రిగర్ అయిపోతుంది. మీకు ఒక చిన్న సింపుల్ ఒక టాస్క్ ఇచ్చి పంపించారండి, మీరు ఇప్పుడు కెప్టెన్, లోపలికి వెళ్ళి ఉన్న కెప్టెన్ని ఒప్పించగలిగితే మీరు కెప్టెన్ అని చెప్పారు, మీరు చేయలేకపోయారు. ఫస్ట్ టాస్క్ దానికి వేరే వాళ్ళు కళ్యాణ్ వద్దురా చేయొద్దురా అని చెప్పేసి కొంచెం పుష్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు హోస్ట్ వచ్చి ఒక మాట అన్నారా, మీరు టాస్క్లో ఫెయిల్ అయ్యారని, కానీ దానికి అంత తీసేసుకోవడం ఎందుకు మనసుకి? దానికి వెంటనే ఫేస్ మారిపోయి అసలు అది ఇది అని చెప్పేసి ఇంకా. సో ఆయన కూడా నాకు కొంచెం మరీ మూడీ అనిపిస్తున్నారు. మరి వెంటనే ఆయన ఏమంటారు, బర్నీ గారిలో ఏ యాంగిల్ అయితే వీళ్ళు ఎతుకుతున్నారో మన బిగ్ బాస్ టీమ్, బర్నీ గారు కోపం వస్తుంది, అసలు అటు ఇటు ఇసిరేస్తాడు మనుషుల్ని, అది ఇది అని చెప్పి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇతను చేసేలా ఉన్నారు. ఇతను ఫుల్ఫిల్ చేస్తాడు నిఖిల్ నాయర్ గారు, ఐఎమ్ ప్రిటీ ష్యూర్. సో మనం వెయిట్ చేద్దాం దాని గురించి. నెక్స్ట్ మనకి ఆయేషా గారు వచ్చారు. ఆయేషా గారు వచ్చినప్పుడు షీఈస్ గుడ్. అంటే స్టేజ్ మీద ఆవిడ మాట్లాడిన విధానం కానీ, ఆవిడ తన గురించి చెప్పుకున్న విధానం కానీ ప్రెటీ ఫార్వర్డ్. అంటే తను ఏంటో అవన్నీ బాగా చెప్పుకున్నారు, చాలా ఓకల్గా తెలుగు కూడా బాగానే మాట్లాడుతున్నారు, మేనేజబుల్. మనకి కొంచెం యాస్ ఉంది కానీ ఓకే, కొంచెం ఆ తమిళ్ ఫ్లేవర్ అది తెలుస్తుంది యాక్సెంట్లో, కానీ మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రెటీ గుడ్, మనం అప్రిషియేట్ చేయాలి. తెలుగులో మాట్లాడుతున్నారు అండ్ చాలా అప్ఫ్రంట్గా ఏమనిపిస్తే అది చెప్తున్నారు. కానీ అంతే, మళ్ళీ నాకున్న ప్రాబ్లం అదే, ఎలిమినేషన్ టైంలో ఆవిడ చెప్పిన రీజనే ప్రాబ్లం. కానీ లోపలికి రావడం, అందరితో బాగా కలిశారు. కొంచెం ఇమాన్యుల్ వీళ్ళందరితో కొంచెం టచ్ ఉన్నట్టుంది, సో అందరితో బాగానే కలిశారు. నెక్స్ట్ గౌరవ్ గుప్తా వచ్చారు. ఆయనకి లాంగ్వేజ్ రాదు, కానీ ఆయన కూడా కొంచెం సాఫ్ట్ కిడ్, అంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ కిడ్ లాగే ఉన్నారు. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు నాకు కొంచెం ఏమంటారు, నా ఒపీనియన్లో కొంచెం పర్లేదు, వీళ్ళు కొంచెం మైండ్లో ఏం పెట్టుకోకుండా వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళు ఆడదామని చెప్పి వచ్చారనిపించేది మాత్రం నాకు. శ్రీనివాస ఒకరు, గౌరవ్ గుప్తా ఒకరు, ఆయేషా కూడా ఒక రీజన్ ఒకటి తప్పితే ఆయేషా కూడా కొంచెం పర్లేదు. సో మిగతా వాళ్ళు మాత్రం మైండ్లో ఏదో ఫిక్స్ అయ్యి వచ్చారు, ఏదో చెయ్యాలి, నేను ఒకటి అంటే వాళ్ళ స్టాండర్డ్స్ని ఇక్కడ ఎక్కడో పెట్టుకున్నారు. సో నేను బిగ్ బాస్కి ఏదో చేసేస్తాను, ఏదో నా వల్ల ఏదో జరిగిపోతుంది అన్న ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో లోపలికి వచ్చినట్టు అనిపించింది. సో దట్స్ ద ప్రాబ్లం. సో టాస్క్లు పెట్టారు, ఒక దాంట్లో సంజనా గారు సేవ్ అయ్యారు, తర్వాత మన ఎవరు రీతు సేవ్ అయ్యారు, నెక్స్ట్ లాస్ట్లో ఇంకా పవన్ సేవ్ అయిన తర్వాత మా సుమన్ అండ్ శ్రీజని వీళ్ళందరూ ఓట్అవుట్ చేసి 4-2. సో 4 ఓట్స్ శ్రీజాకి పడినాయి అండ్ 2 ఓట్స్ సుమన్ గారికి పడినాయి, తీసేశారు. ఓకే, శ్రీజని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు నాకున్న బేసిక్ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ మీరు ఇంట్లోకి జనాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మీరు జనాల మనసులు గెలుచుకోవాలి అని చెప్పారా, లేకపోతే మేము ఇంట్లోకి వైల్డ్ కార్డ్స్ని పంపిస్తామమ్మా, వైల్డ్ కార్డ్స్ మనసులు గెలుచుకోవాలి ఏమన్నా చెప్పి పంపించారా? వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ డిసిషన్ బట్టి మీరు శ్రీజాని తీసేశారు కదా. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్కి అంత పవర్ ఇచ్చేసి తీసేసినప్పుడు ఓట్లు వేసుకుంటూ వారం రోజులు బిగ్ బాస్ షో చూసి మాకు శ్రీజ ఉండాలి, శ్రీజ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఓట్లు వేసిన ఇప్పుడు జనాలందరూ ఏంటి? సో మేము ఓటు వేసింది ఎవరికి, దేనికోసం వేసినట్టు మేము ఓటు? లాస్ట్ 2 తీయాలి కదా. ఓకే, లాస్ట్ 2 తీయాలి కదా. మీరు లాస్ట్ 2 తీయాలన్నప్పుడు లాస్ట్ 2లో మీకు ఫ్లోరా అండ్ రీతు గారు ఉన్నారు కదా. సో ఫ్లోరా అండ్ రీతులో మీరు ఫ్లోరా గారిని ఏమంటారు ఎలిమినేట్ చేశారు కదా. సో రీతు లాస్ట్ 2లో ఉన్నట్టే కదా. ఇప్పుడు టాస్క్లు పెట్టేసి రీతు సేవ్ అయిపోయింది. ఇప్పుడు శ్రీజ ఓట్ల ప్రకారం లాస్ట్ 2లో లేదు. మరి మేము వారం రోజులు చూసి ఎందుకు ఓట్లు వేసినట్టు, దేనికి ఓట్లు వేసుకుంటున్నట్టు? మేము డబుల్ ఎలిమినేషన్ అవుతున్నప్పుడు లాస్ట్ 2 పోవాలి. మాకు ఆ లాస్ట్ 2 వద్దు. అదే వైల్డ్ కార్డ్స్ వచ్చి వైల్డ్ కార్డ్స్ తీయడం ఏంటి అసలు? వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఎవరైతే కష్టంగా అనిపిస్తారో, ఎవరితో పోటీ పడలేమనిపిస్తారో వాళ్ళని తీశారు. పిరుకోలు ఎవరైతే శ్రీజాని తీశారో వాళ్ళు పిరుకోలు ఇంట్లోకి వచ్చినారు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని, ఈ అమ్మాయి అయితే గట్టిగా మాట్లాడుతుంది, ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంది, తన ఒపీనియన్ చెప్తుంది, గేమ్స్ బాగా ఆడుతుంది అని చెప్పి తీశారు. ఈ అమ్మాయితో మేము ఆడలేమమ్మా, ఈ అమ్మాయితో ఆడితే మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతామో, ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి, రేపొద్దున ఈ అమ్మాయి మనకు డేంజర్ అని చెప్పేసి భయపడిపోయి వణికిపోయి తీశారు శ్రీజాని. ఎవరైతే శ్రీజ పేరు చెప్పారో ఆ నలుగురు. అసలు ధైర్యం లేదు. వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టామ్స్ అని చెప్పి ఇచ్చేసి పంపించారు, కానీ ఎవరు ఫైర్ స్టామ్ కాదండి అసలు. సో ఫైర్ స్టామ్ క్వాలిటీ కూడా లేదు. ఫైర్ స్టామ్ అంటే నోరేసుకుని పడిపోవడం కాదు, క్యారెక్టర్లో దమ్ము ఉండాలి, క్యారెక్టర్లో నిజంగా నిలబడే దమ్ము ఉండాలి. అసలు అంత బ్లడ్ స్వెట్ పెట్టి ఆడిన అమ్మాయి శ్రీజ.
అసలు సుమన్ గారు నేను ఏమి తప్పు అనట్లా, సుమన్ గారు ఏదో తక్కువ, సుమన్ గారి వల్ల ఏం కాదు, సుమన్ గారు అసలు వేస్ట్ అని నేను ఏమనట్లా. సుమన్ గారు ఆయన క్వాలిటీస్ వరకు, ఆయన ఆడేంత వరకు ఆయన 100% ఇస్తున్నారు, ఓట్లు కూడా పడుతున్నాయి. కానీ సుమన్ గారిని శ్రీజాని పెట్టి శ్రీజాని తీసేయడం అనేది వెరీ అన్ఫేర్. మీరు అక్కడ కంపేర్ చేయాలి అనుకుంటే టాస్క్లో కంపేర్ చేసి తీయండి అని చెప్పేసి మీరు స్ట్రెస్ చేయాల్సింది. ఒకవేళ మీరు టాస్క్లు పెట్టి లాస్ట్లో వచ్చిన ఇద్దరిని తీయాలనుకున్నప్పుడు ఈ టాస్క్లో ఎవరు పర్ఫామ్ చేశారో పర్ఫార్మెన్స్ బట్టి తీయండి అని చెప్పి మీరు స్ట్రెస్ చేయాల్సిందే. అప్పుడు మళ్ళీ ఇంట్లో జరిగినాయి, లాస్ట్ వీక్స్లో జరిగినాయి, ముందు వీక్స్లో జరిగినాయి, అలా ఆడారు, దాన్ని కూడా మైండ్లో పెట్టుకుని తీయడం అంటే అన్ఫేర్. అది మేము మైండ్లో పెట్టుకుని మేము ఓట్లు వేస్తున్నాం, అది మేము మైండ్లో పెట్టుకుని ఓట్లు వేసినప్పుడు ఆ ఓట్ల ప్రకారం తీయండి మీకు తీయాలని ఉంటే. మీరు లాస్ట్ ఇయర్ని మేము మైండ్లో పెట్టుకుని ఓట్లు వేసిన దాని ప్రకారం అయితే తీయరు ఆ మనిషిని. కానీ ఈరోజు మీకు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిలో మీకు ఒకరు వెళ్ళిపోవాలి అన్నప్పుడు సుమన్ గారికి కొంచెం నాకైతే మీరు స్క్రిప్ట్ ఇచ్చి పంపించినట్టు అనిపించింది నాకైతే ఈరోజు. లేదా వైల్డ్ కార్డ్స్ అయ్యి వాళ్ళు వచ్చి కళ్ళ ముందు చూశారు ప్రతి గేమ్లో సెకండ్ శ్రీజ. ఆల్మోస్ట్ ఏమంటారు సెకండ్ అంటే మళ్ళీ మీరు అనొచ్చు అలా సెకండ్ అయితే ఏంటన్నా మొత్తం అందరూ గెలుచుకుంటూ వెళ్ళారు కదా, లాస్ట్ ఇద్దరిలో కూడా శ్రీజ ఉంది అని చెప్పేసి. అంటే దాని ముందు గేమ్లో పవన్ కన్నా బాగా పర్ఫామ్ చేసిందా లేదా? స్టిక్స్ టాస్క్లో పవన్ కన్నా బాగా పర్ఫామ్ చేసింది. తర్వాత దాని ముందు గేమ్లో శ్రీజ ఫస్ట్ గేమ్లో రీతు కన్నా బాగా పర్ఫామ్ చేసింది. థర్డ్ గేమ్లో సుమన్ గారి కన్నా బాగా పర్ఫామ్ చేసింది. అప్పుడు ఫోర్త్ గేమ్లో పవన్ చేతిలో ఓడిపోవడం వల్ల లాస్ట్ 2లో ఉంది. ప్రతి గేమ్లోనూ తిను లాస్ట్ పొజిషన్లో ఉండో లేకపోతే లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంటే అర్థం ఉంది. ప్రతి గేమ్లో షీజ్ ఇన్ సెకండ్ పొజిషన్. అసలు ఏ బేసిస్ మీద తీశారనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అసలు తీసింది మీరు ఆ సీక్రెట్ రూమ్లో ఏమైనా పెడతారనుకున్నా ఓకే. మళ్ళీ ఏమంటారు, మేము చాలా అనుకోలేదండి, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది కాబట్టి ఎలిమినేషన్, మేము జర్నీ వీడియో చూపించలేకపోతున్నాం అంట. ఇన్ని సెట్లు వేసుకొని ఒక వారం నుంచి ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అని చెప్పేసి ఓజీ ప్రమోషన్లో ఆగేసి ఈ 5-6 రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో ఎడిట్ చేయించలేకపోయారా మీ టీంతో? తర్వాత వాళ్ళకి ఎలాగో వీడియో చూపించాలి కదా, ఏదో ఒక టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు, లేదా లాస్ట్ వాళ్ళ జర్నీ వీడియోని చూపించాలి. సో ఇప్పుడు వరకు ఏ మెటీరియల్ ఉందో దాన్ని ఒక ఫార్మాట్ కింద ఎడిట్ చేసి ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో 5 కోసం ఒక్కొక్క వీడియో చేయించలేరా? అంత ఎడిటర్స్ కరువు అయిపోయారా మీకు? ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకళ్ళు వెళ్తారు, ఇద్దరు వెళ్తారు అన్నప్పుడు మీకు ఫ్లోరా ఓటింగ్ ప్రకారం ఫ్లోరా వెళ్ళిపోయిందని తెలిసినప్పుడు ఫ్లోరా వీడియో చేశారు. అలా కాదు, ఇప్పుడు వీళ్ళలో మిగిలిన 5గురిలో ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే అన్నప్పుడు 5గురికి ఎంతో కొంత వీడియో మీరు తయారు చేసి పెట్టుకోలేరు అంటే వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్ ఎవరికో ఉంటుంది, వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇవ్వండి. మీ పర్సనల్ లేకపోతే మీ కంటెస్టెంట్కి మీకు అనిపించిన బెస్ట్ వీడియోని మీరు ఎడిట్ చేసి పంపించండి, దాంట్లో ఉన్న బెస్ట్ మేము సెలెక్ట్ చేసుకుని ఒకవేళ వాళ్ళు ఎలిమినేట్ అయితే మేము వేస్తామని చెప్పి అదేనా పెట్టాలి మీరు ఓపెన్గా. తీయడం అన్ఫేర్ ఎలిమినేషన్, వీడియో లేదు. అసలు మేము ఎందుకు చూడాలి ఇంకా గేము? మాతో ఏం పని ఉంది ఇంక మీకు? మీ స్క్రిప్ట్ మీ గేము అని చెప్పేసి రియాలిటీ షో పెట్టి ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేసేస్తే అదే అయిపోయింది, అంతేనా? ఓటింగ్ లైన్ ఓపెన్ చేస్తాను, నాకు నచ్చిన వాళ్ళు తీసేస్తాను అంటే ఇంకా అది ఎందుకు? ఓటింగ్ లైన్ ఎందుకు అక్కడ? మళ్ళీ వైల్డ్ కార్డ్స్కి ఇచ్చిన పవర్స్లో ఒకళ్ళు ఏమంటారు, మాధురి గారికి అయితే అసలు ఇది చెప్దాం అనుకో. ఫస్ట్ ఇద్దరికేమో మనకి సౌత్ లాంగ్వేజ్లో 4 బిగ్ బాస్లు నడుస్తున్నాయి కాబట్టి 4గురికి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇద్దరు వచ్చిన ఎవరు, మన రమ్య అండ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు వచ్చారు ఫస్ట్. వాళ్ళిద్దరికి ఎవరు విషెస్ పంపించలేదా? వాళ్ళిద్దరు వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టార్మ్స్ కాదా? స్పెషల్గా మాధురి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఆవిడ ఒక్కదానికే పెడితే మళ్ళీ డౌట్ వస్తుందేమో, ఆవిడ ఒక్కరికే పెడితే మళ్ళీ ఏదైనా అనుకుంటారేమో. సో లేదు, ఇక్కడ నుంచి అందరికీ పెట్టాలి అని చెప్పేసి ఏమైనా అక్కడ ఇరికించారా దాన్ని? అవన్నీ రికార్డెడ్ వీడియోలే, మాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమి హాయిలు బాయిలు ఏం చెప్పుకోవట్లా, వాళ్ళు రికార్డెడ్ వీడియో ప్లే చేస్తున్నారు. ఇక్కడ నుంచి నాగార్జున గారు నటించేస్తున్నారు. ఇంకా అక్కడ కంటెస్టెంట్ కూడా సార్ సుదీప్ గారు రాగానే సార్ హాయ్ సార్ అది ఇది అని చెప్పి నటించేస్తున్నారు. అది రికార్డెడ్ వీడియో, కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. అసలు ఆ రికార్డెడ్ వీడియోలు ప్లే చేయడానికి ఇంకో 2 వీడియోలు ఎక్కడో ఏదో భోజ్పూరి నుంచో లేకపోతే ఏదో ఇండియా అంటారు కదా, మరి సౌత్ ఇండియా రిస్ట్రిక్ట్ అయిపోయి 4 లాంగ్వేజ్ రిస్ట్రిక్ట్ అయిపోయినందుకు కొంచెం పైకి వెళ్ళి భోజ్పూరియో ఎక్కడి నుంచైనా ఒక స్టార్ నుంచి, లేదా మీరు నాగార్జున గారి దగ్గర ఒకరితో చెప్పించినట్టు ఇంకోళ్ళకి ఏదో ఒక స్టేట్ నుంచి ఎవరో ఒకరితో చెప్పించుకోవచ్చు కదా.
మళ్ళీ ఆ పార్షియాలిటీ ఎందుకు? తెచ్చిన వాళ్ళు కూడా తెచ్చిన 6గురికి మొత్తం పార్షియాలిటీ చేసి గేమ్లో పంపిస్తున్నారు. ఆ తెచ్చిన వాళ్ళు కూడా కంప్లీట్గా పార్షియాలిటీ చేయడు మళ్ళీ బిగ్ బాస్. మళ్ళీ వాళ్ళలో కూడా మళ్ళీ పార్షియాలిటీ చూపించాలి, వీళ్ళు మాకు స్పెషల్ అమ్మ, వీళ్ళు కాదమ్మా అని చెప్పి. లాస్ట్ 3 మనకి స్టార్ మాకు బాగా కావాల్సిన వాళ్ళమ్మ, వాళ్ళకి కావాల్సింది ఉండాలి, మాధురి గారు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఆ ముందళ్ళు ఏముందిలే అమ్మ, వాళ్ళు వస్తారు వెళ్తారు, వాళ్ళు ఏముంది, రమ్యని రెండో వీక్ 3వ వీక్ కార్నర్ చేసి అమ్మని పంపించేద్దాం, శ్రీనివాస్ అయ్యా చూద్దాంలే, బాగా ఆడితే ఉంచుదాం లేకపోతే లేదు, ఈ 4 మాత్రం మనకి చాలా స్ట్రాంగ్ అమ్మ, వీళ్ళు కావాలమ్మా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఆ 4 మాత్రం మంచి గౌరవం వదిలేస్తే మిగతా 3 ఆయేషాని అది చూడాలండి. ఆయేషా గేమ్ ఎటైనా అవ్వచ్చు. ఆయేషా ఇస్ లైక్ ఒక ఏమంటారు, కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు, ఎంత బబ్లీగా ఎంతలా మాట్లాడుతున్నారో ప్రాబ్లం వచ్చినప్పుడు అంతే డర్టీగా లేకపోతే అంతే ఒక కైండ్ ఆఫ్ మాటలు వదిలేసే ఆ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం ట్రాక్ రికార్డ్ నేను చూసినప్పటికీ ఆ 65 డేస్ తమిళ్ బిగ్ బాస్లో ఎక్కడ వచ్చిన ఆ తమిళ్ బిగ్ బాస్లో కొంచెం హోస్ట్తో కూడా ఆర్గ్యుమెంట్స్ అయ్యి జరిగి కొంచెం అలా ఉందంట. సో అది మనకు అనవసరం, ఇక్కడ ఎలా ఉన్నారో అదే మనకు అవసరం కాబట్టి చూద్దాం. సో కానీ మాధురి గారు అండ్ నిఖిల్ నాయర్ నాకు కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కనపడ్డాయి. రమ్య కొంచెం సెటైరికల్గా మాట్లాడుతున్నారు, అది ఆవిడ యాక్సెంటే అంతా, లేకపోతే ఆవిడ కొంచెం ట్రై చేస్తున్నారా, ఆ డామినేషన్ చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారా చూడాలి. అండ్ శ్రీజ వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. షీ గేవ్ హర్ బెస్ట్, అన్నీ ట్రై చేసింది. ఆ రింగ్స్ టాస్క్ ఇంకా మాకు ఆల్రెడీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అంటే రింగ్స్ టాస్క్లో 2 పడి లాస్ట్ మినిట్లో పవన్ది పడడం అనేది ఇంకా నాకు ఇంక మైండ్ ఆఫ్ అయిపోయింది అసలు. ఆ 2 పడి మళ్ళీ కంటిన్యూ అయ్యి ఓడిపోవడం, ఇంకా సరే పవన్కి 4 రాగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి నాగార్జున గారు అక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, నాగార్జున గారు లెక్క తొందరగా శ్రీది వచ్చేయాలి ఇప్పుడు వెంటనే బయటకు వచ్చేయాలని చెప్పేసి నాగార్జున గారు అక్కడ 4 ఉండి ఇక్కడ 3 ఉండగానే 5, 4, 3 ఇంకా 5, 4, 3 అనగానే ఇంకెక్కడ వేస్తాడు కంటెస్టెంట్? ఆల్రెడీ టెన్షన్తో వెళ్ళిపోతున్నాం, ఏమంటారు ఎలిమినేషన్ దగ్గరలో ఉందని చెప్పి టెన్షన్లో ఉంటారు. ఇంకా ఆ రింగ్ లాస్ట్లో ఇంకా పడేది కూడా పడదు. ఇంకా అసలు దారుణం బిగ్ బాస్. అసలు ఈరోజు ఎపిసోడ్ మాత్రం చూస్తున్నంతసేపు మీకు కావాల్సింది కూడా అదే, నాకు అర్థమవుతుంది. మీకు కావాల్సింది కూడా జనాలు బాయిల్ అయిపోవాలి, బ్లడ్ బాయిల్ అయిపోవాలి, తిట్టుకుంటూ అయినా నన్ను చూడాలి, తిట్టుకుంటూ అయినా నేను రికార్డ్ చేసిన షో, ఎడిట్ చేసిన షో చూడాల్సిందే వాళ్ళు, నాకు టీఆర్పీ అలాగే వస్తుందని మీరు ఫిక్స్ అయిపోయారు. ఏడిపించేద్దాం అసలు, ఇంకా ఆడియన్స్, నేను నా కంటెస్టెంట్స్ని కాదు ఆడియన్స్ని ఏడిపించేద్దాం ఈసారి. ఆడియన్స్ అనుకున్నది ఒకటైతే నేను ఒకటి చేస్తాను. నేను అసలు మొత్తం ఆడియన్స్ అందరూ నన్ను తిట్టుకుంటూ రాత్రంతా నిద్రపోయినప్పుడు కూడా నన్నే తిట్టుకుంటూ ఉండాలని చెప్పి ప్లాన్ వేశారు, గట్టిగా ప్లాన్ వేశారు ఈసారి. అసలు నాగార్జున గారి స్క్రిప్ట్ రైటర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. నెగిటివ్ టీఆర్పీ ఎలా పెంచుకోవాలి అనడానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు మీరు. సూపర్. అసలు బిగ్ బాస్ని ఇలా కూడా ఆడొచ్చా అని చెప్పి నాకు ఇక్కడ అర్థమవుతుంది. అదనమాట జరిగింది. ఈరోజు మాత్రం వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఇంట్లో కలిసిపోతాక వచ్చారు. ఇప్పుడు నాకు మాత్రం ఒకటే, హౌస్ మేట్స్ చాలా జాగ్రత్తగా టీం అయ్యి మీలో మీరు ఏమేమున్నా పక్కన పెట్టి వైల్డ్ కార్డ్స్ని గింటేయండి. అనవసరం అంత పవర్స్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ని మనకి సింపతి చూపించాల్సిన అవసరం అసలు లేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళు ఏదో కష్టపడిపోతూ ఉంటే వాళ్ళు ఏమంటారు, నేను వైల్డ్ కార్డ్గా వచ్చాను ప్రతి వీక్ నామినేట్ అయిపోవడం, లేకపోతే నువ్వు వైల్డ్ కార్డ్గా వచ్చావు కదా నీకేం లేదు అని చెప్పేసి అనే స్టేజ్లో ఉంటే మనం వాళ్ళ ఎఫర్ట్స్కి వాటికి మనం వాళ్ళ మీద కొంచెం సింపతి వచ్చో ఏదో వచ్చో వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఉంది. ఎవడమే నీకు నామినేషన్లోకి వచ్చావా డైమండ్ ఇచ్చేయి, వజ్రాలు ఇసిరారుగా, ఆ వజ్రం ఇసురు నామినేషన్ నుంచి బయటికి. నువ్వు ఎలిమినేట్ అయిపోతాను భయం వేస్తుందా, వజ్రం ఇసిరే ఎలిమినేషన్ నుంచి బయటికి. నేను నామినేషన్ ప్రొసీజరే నచ్చలేదా, నాకు ఇలా వద్దనుకున్నావు, వజ్రం ఇసిరే మార్చేద్దాం మొత్తం మందే ఇదంతా. ఇంకా అంత పవర్స్ ఇచ్చిన తర్వాత మాకు అనవసరం, మొత్తం ఇల్లంతా కలిసి ఇప్పటి వరకు లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి వైల్డ్ కార్డ్స్ని కార్నర్ చేసి ప్రతి పాయింట్లోనూ వాళ్ళకి చుక్కలు చూపించాల్సిందే. దట్స్ ద వే టు గో. బిగ్ బాస్ మీ మీద అంత స్ట్రాంగ్గా ఆడుతున్నప్పుడు మీరు బిగ్ బాస్కి ఎదురుగా ఆడాల్సిందే. ఫైర్ స్టామ్ లేదు, అక్కడ ఫైర్ స్టామ్ అంత సీన్ ఎవరికీ లేదు. మీరు ఫైర్ స్టామ్ అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనం కలిసి ఆడండి, మన కుటుంబం దబ్బేంటో వీళ్ళు చూపించండి. వీళ్ళల్లో ఎవరైనా కొంచెం కుదురుగా ఉండి అంత బాగానే ఉంది, బాగానే నడుస్తుంది, వాళ్ళు కూడా కలవడానికి లేకపోతే ఒక కైండ్ ఆఫ్ డామినేషన్ మేమేదో గొప్ప అన్నట్టు కాకుండా నార్మల్గా ఒక లెవెల్లో వచ్చి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా, యాక్సెప్ట్ చేయండి.
లేదు మేము అసలు మేము వైల్డ్ కార్డులు మా దగ్గర వజ్రాలు ఉన్నాయి, ఐ హ్యావ్ ద కోహినూర్ డైమండ్ అని చెప్పి ఏమైనా ఎక్స్ట్రాలు చేశారా సైడ్ వేసి తర్వాత బిగ్ బాస్ ఏమంటే తర్వాత చూసుకుందాం. బయట మేమంతా ఉన్నాం చూసుకుందాం. వీఆర్ ఫ్యామిలీరా, చూసుకుందాం. మన ఫ్యామిలీలోకి కుదురుగా ఉన్నోడనే కలుపుకుందాం. ఎవడైనా తల ఎగరేసాడో బయటికి గెట్టేయడమే. అది బిగ్ బాస్ హౌస్ అయినా ఏ హౌస్ అయినా పవర్ మన చేతిలో ఉండాలి, బాగా ఆడాలి. బిగ్ బాస్ చాలా దారుణంగా ఆడుతున్నాడు, బిగ్ బాస్ ఆడుతున్నాడు, మనం బిగ్ బాస్కి ఎదురుగా ఆడాలి. సో అదనమాట. ఎవరైతే పిఆర్స్ ఉన్నారో అందరూ, ఎవరైతే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు మన ముందు కంటెస్టెంట్స్ ఎవరు పిఆర్స్ ఉన్నారో అందరూ జాగ్రత్తగా అందరూ మ్యూచువల్స్ అయిపోండి. వైల్డ్ కార్డ్స్కి ఎదురుగా ఫైట్ చేద్దాం. ఫైర్ స్టామ్ అంటే మనం తేల్చుకుందాం. ఈరోజు వర్షం కురవాల్సిందే, ఫైర్ స్టామ్ ఆరాల్సిందే. సో అదనమాట. ఫ్రస్ట్రేషన్ చాలా ఉంది, కానీ మరి ఎక్కువ మాట్లాడినా ఈరోజుతో అయిపోద్ది. ఇంకా ఉంది, ఇంకా వీళ్ళు ఇంట్లోకి వచ్చారు కాబట్టి రేపు నామినేషన్స్ అవి కథలు చాలా ఉంటాయి. అవన్నీ మనం జాగ్రత్తగా చూద్దాం. సో అప్పటి వరకు ఇంటి మీద కన్నేయండి అని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు, కానీ ఇంక తప్పదు. ఒకసారి దిగిన తర్వాత ఊబిలోకి అది లాగుతూనే ఉంటుంది, మనం వెళ్తూనే ఉంటాం. సో చూద్దాం, ఏదైనా మారితే కొంచెం బెటర్ అయితే ఆ ఫైర్ స్టామ్గా వచ్చిన అన్న ఆరుగురిలో ఒక ఇద్దరు ముగ్గురైనా కొంచెం ఒక న్యూట్రల్ టోన్లో ఉండి ఒక మనిషి నార్మల్ ఒక క్లియర్ మైండ్తో గేమ్ ఆడితే అదే హ్యాపీస్. కొంచెం తల ఎగిరేసారా వాళ్ళు వెళ్ళిపోతారు. జనాలు ఉన్నాం కదా, బయట ఉన్నాం, మనం ఓట్లు వేయడానికి ఉన్నాం, మనం తీయడానికి మనం ఉన్నాం కాబట్టి తీద్దాం మెల్లిగా. బిగ్ బాస్ ఏదో ఒక టైంలో ఒప్పుకుంటాడండి. సో అప్పటి వరకు చూడండి, ఎపిసోడ్ చూసి రండి. ఎపిసోడ్ చూసి వచ్చిన తర్వాత మనం ఇలాగే మాట్లాడుకుందాం, మన ఒపీనియన్స్ చెప్పుకుందాం. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు